వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఈరోజు తాజా వార్తల విషయానికి వస్తే కేసీఆర్కి నోటీసులు. సో ఇది ఏ సందర్భంగా వచ్చాయి, ఏంటి, ఏం జరగబోతుంది? ఆల్రెడీ గత 3 నెలలుగా కవిత తిహార్ జైల్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో కేసీఆర్కి నోటీసు రావడం ఏంటి, అసలు ఏ సందర్భంలో వచ్చాయి, ఎందుకు వచ్చాయి అనే విషయాన్ని మనం డీటెయిల్గా మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏదో దరిద్రం పట్టినట్టుగా ఉంది, 1 by 1 తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుంది? యాక్చువల్గా కేసీఆర్కి నోటీసులు వచ్చాయి కదా, అది ఏంటి యాక్చువల్గా? తెలంగాణకు పట్టిన దరిద్రం ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ. అది పోతుంది అనుకుని సంతోషించండి, వాళ్ళకేం దరిద్రం పట్టల, వాళ్ళే దరిద్రం. విషయానికి వస్తే మన పవర్ కమిషన్ వాళ్ళు ఇప్పుడు నోటీసులు జారీ చేశారు. ఏంటంటే ఇంతకుముందు పవర్ ఎంత కొన్నావు, ఎప్పుడు ఎంత కొన్నావు, ఎన్ని యూనిట్లు కొన్నావు, ఛత్తీస్గఢ్తోని రాజస్థాన్తోని పక్క రాష్ట్రాలతోని నీకున్న ఈ డీలింగ్స్ ఏంటి అని అడిగి పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. రీజన్ ఏంటంటే ఈయన ఏం చేశాడు, ఇదొక మంచి తెలివితేటలు అని చెప్పుకోవచ్చు, నక్క తెలివితేటలు. ఇంతకుముందు ఏం చేశారంటే అఫ్కోర్స్ జనాలకి ఏంటంటే ఎవడు పోతే మాకేంటి, ఎవడొస్తే మాకేంటి, మా కరెంట్ వచ్చింది కదా అనే ఆలోచనలో ఉన్నారు. కానీ అది ఎంత ప్రమాదకరమో అందరికి అర్థం కావట్లా. ఇప్పుడు దేశంలో ఉన్న పేదరికం అంతా పోవాలంటే బాగా నోట్లు ప్రింట్ చేయొచ్చు కదా సార్, చేయొచ్చు కదా. ఇప్పుడు ఏడాదికి ఒక 500 నోట్లు ప్రింట్ చేసే మిషన్ 5 లక్షల నోట్లు ప్రింట్ చేసి అందరికి పనిచేయచ్చు కదా, పేదరికం పొద్దిగా అందరు ధనవంతులు అయిపోతారు. మరి ఇంకా ఇచ్చేయచ్చు కదా, దేని లెక్క దానికి ఉంటుంది. అండ్ ఆర్బీఐ దగ్గర కూడా అప్పు తీసుకుంటాయి ప్రభుత్వం అప్పు తీసుకొని ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ని అప్పుగా పెట్టి తర్వాత దాన్ని విడిపించుకునే క్రమం ప్రతిదీ అప్పే సార్. దానికంటూ కొన్ని లెక్కలు తీర్లు తెన్నులు ఉంటాయి ఎంత గవర్నమెంట్ అయినప్పటికీ. సో అంటే కొన్ని చెయ్యకూడదు అనేటివి ఉంటాయి, అవన్నీ చేశాడు కేసీఆర్. ఎందుకు చేశాడు అంటే ఆయన ఒకవేళ దిగిపోయినా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినా వాళ్ళని 100 రోజుల్లో దింపేసి మళ్ళీ మనకే కట్టబెడతారు అనే ఒక ఈ నక్క తెలివితేటలు. కరెంటు తెచ్చాడు కాదనట్లా. ఎంత తెచ్చాడు? నువ్వు పావులకు కొనాల్సిన కరెంటుని 25కి కొన్నావు, 30 పైసలకు కొనాల్సిన కరెంటుని 30 రూపాయలకు కొన్నావు. ఎందుకు కొన్నావు అని అడిగితే మొన్న TV9 వేదిక పైన డైరెక్ట్గా మొహం మీద అడిగితే ఏం చెప్పాడు అంటే అది అప్పుడప్పుడు అవసరపడుతుంది, కొనొచ్చు, అది వేరే విషయం అని ఏదో చెప్పి దాటేశాడు. మాకు ఇంత ఉండే, అప్పుడు పక్క రాష్ట్రంలో బ్యాంకింగ్ పెట్టుకునే వాళ్ళం, మళ్ళీ అవసరమైనప్పుడు తెచ్చుకునే వాళ్ళం, మళ్ళీ వాళ్ళకి ఇచ్చుకునే వాళ్ళం. ఈ వ్యవహారం అంతా కూడా ఏదో సంథింగ్ ఫిషీగా అనిపించింది. పోనీ నేషనల్ పవర్ గ్రిడ్ నుంచి ఏమైనా తెచ్చుకోవాలంటే నీకేమో 3 రోడ్లు కావాలన్నారు. అవి పూర్తవుతున్నాయిలే, అది కాదనట్లా, ఇప్పుడు నెక్స్ట్ ఫ్రీగా వస్తుంది. ఇకపోతే ఏం చేశాడంటే అట్లా ఇవన్నీ చేసేసరికి ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం వస్తుంది కదా, వాళ్ళు ఈ రేట్లకు కొనలేరు, వాళ్ళ దగ్గర అంత బడ్జెట్, వీళ్ళు అప్పులు కట్టుకోవడానికే సరిపోవు. వీళ్ళు ఏం బీభత్సమైన అప్పులన్నీ చేసి జనాలకి ఏదో మినిమం మనుషులకు కావాల్సిందేంటి, నీళ్లు, కరెంటు. ఇది పట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. యథేచ్ఛగా నీళ్ళు ఇచ్చేసింది అందరికి. తిప్పితే నీళ్ళు, అబ్బా ఎన్ని నీళ్ళు, సరిపోయింది. నెక్స్ట్ 24 గంటలు కరెంటు, అవసరం ఉన్నా లేకుండా పవర్. దీన్ని బట్టి జనాలకి ఏంటంటే అబ్బా ఈ ప్రభుత్వం ఉంటే 24 అవర్స్ వాటర్, 24 అవర్స్ పవర్ ఉంటుంది, హ్యాపీగా ఉండొచ్చు అనేది జనాల్లోకి వెళ్తే ఎన్నిసార్లు మనల్నే గెలిపిస్తారు, మన స్కామ్లు మనం ఎన్నైనా చేసుకోవచ్చు, ఇలా కావాల్సింది ఏంటో కరెంటు, వాటర్ ఫ్రీగా పడేసామంటే మన ఇష్టం ఇంకా అని యథేచ్ఛగా అన్నీ చేసుకున్నారు. సో అది ఇవ్వడానికి కూడా అప్పులు తెచ్చి పెట్టేసి ఇన్ని చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం రాగానే వీళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకోవడానికే చావాలి. మళ్ళీ కొత్త సవరించుకునే లోపు కొంచెం పవర్ కట్ ప్రాబ్లమ్స్ వస్తాయి జనాలకి. ఈ ప్రభుత్వం వచ్చింది పవర్ కట్, అంతే, ఈ ప్రభుత్వం వచ్చింది నీళ్ళు లేవు. ఈ టైప్ ఆఫ్ థాట్స్ని జనాల్లోకి తీసుకెళ్ళి దాని మీద మళ్ళీ బలంగా కొట్లాడి మళ్ళీ మమ్మల్ని గెలిపేయండి, ఆ ప్రభుత్వాన్ని దించండి అందామని కేసీఆర్ ప్లాన్ వేసుకున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే ఇష్టం ఉన్నట్టు యథేచ్ఛగా కొన్న తర్వాత దాన్ని ఏం చేశాడు ఈయన, మళ్ళీ ఇంకో స్కామ్. కేటీఆర్ ఏం చేశాడంటే ఆ పవర్ని వాటర్ని అడ్డాగా చూపించుకొని పరిశ్రమలను తెచ్చాడు. నువ్వు ఏపీకి పోతే నీకు 8 గంటలే కరెంట్ ఇస్తారు, బీహార్కి పోతే 2 గంటలే ఇస్తారు, ఛత్తీస్గఢ్కి పోతే 2-3 గంటలు ఇస్తారు, మా తెలంగాణకు వస్తే నీకు 24 గంటలు ఇస్తాం. నెక్స్ట్ నువ్వు పలానా స్టేట్కి వెళ్తే నీకు ఒక బిందె నీళ్ళు కూడా ఇవ్వరు, మా దగ్గరకు వస్తే నువ్వు యథేచ్ఛగా పారబోసుకునే నీళ్ళు ఇస్తాం, నీకు ఇవి 2 ఉంటే చాలు కదా నీ పరిశ్రమ రన్ అవ్వడానికి, వచ్చేసి పెట్టుకో అని చెప్పి కంపెనీలు అన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళకి అందరికీ ప్రాబ్లం అనమాట. అంటే నువ్వు ఫేక్ ప్రామిసెస్ చేసి తెచ్చావు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వాళ్ళకి అవి ఇవ్వలేదు. వీడికేంటి
నిర్వహణ ప్రాబ్లం భారం అయిపోతుంది. ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ వాడికి 10 రూపాయలు అయిపోతే ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు అవుతుంది, అంతే కదా. అనవసరంగా వచ్చినమే ఇక్కడికి, ఎత్తేలేము కంపెనీ ఇక్కడ అట్లా అని చెప్పి ఇక్కడ బతకలేము, అప్పులు చేయలేము, ఇది పరిస్థితి. ఈ తొక్కలో ప్రభుత్వం అవసరం లేదు, మనం మళ్ళీ పాత ప్రభుత్వాన్ని తీసుకొద్దామని వీళ్ళు అనుకోవాలి. మళ్ళీ ఈ టైప్ ఆఫ్ వ్యూహాన్ని కేటీఆర్ రచించుకొని నిమ్మలంగా కూర్చున్నారనమాట. ఇలా పర్వాలేదు మనమే గెలుస్తాము అని చెప్పేసి. సో ఇప్పుడు ఒకటి స్కామ్ బయటపడుతుంది. అండ్ ఆల్రెడీ పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది, ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఈయన ఎంత వాళ్ళకి పెట్టాడు, ఎంత చేయాలి, దీన్ని మొత్తం సవరించాలంటే మనకి ఇంకెంత అవుతుందని ఒక బడ్జెట్ వేసుకొని వీలైతే కేంద్ర సహాయం కోరి అక్కడ మళ్ళీ పార్లమెంట్లో పెట్టి గత ప్రభుత్వం మా నెత్తి మీద ఇంత పెద్ద గుదిబండి వేసిపోయిందండి, మమ్మల్ని కొంచెం ఆదుకోండి అని చెబితే వాళ్ళు కూడా అయ్యో పాపం అని బడ్జెట్లో కొత్త రిలీజ్ చేస్తే మళ్ళీ రాష్ట్రానికి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది, వీళ్ళు మళ్ళీ పాలించే అవకాశం ఉంది. సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు నోటీసులు అయితే జారీ చేశారు. ఈయనేం చేశాడంటే తెలివిగా నేను జూలై 30 లోపు సమాధానం ఇస్తానండి అన్నాడు. జూలై 30 కుదరదు, జూన్ 30 లోపు సమాధానం చెప్పు, లేదంటే మేమేం చేయాలో మేము చేసుకుంటాం అని చెప్పేసి గట్టి వార్నింగే ఇచ్చారు. సో ఆల్రెడీ కవిత జైల్లో ఉంది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా రేపు తెల్లారితే ఈయన లాక్కపోతారేమో అన్నట్టుంది. ఈ లోపు మళ్ళీ నోటీసులు వచ్చేసరికి ఆ బీఆర్ఎస్ కార్యాలయం ఉలిక్కి పడుతుంది. సో అదే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఇంకా అప్డేట్స్ త్వరలో వస్తాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే ఫోన్ ట్యాపింగ్ కూడా ఆల్మోస్ట్ కొలిక్కి వచ్చేసింది. అందరూ కూడా ప్రభాకర్ పేరు చెప్పేశారు. ప్రభాకర్నేమో నువ్వు రావద్దు, నీకు ఎన్ని కోట్లు ఇస్తుంటే మొన్న 1000 కోట్లు 500 కోట్లు పట్టుకెళ్ళి హరీష్ రావు ఇచ్చేసి వచ్చాడు. నడుస్తుంది, నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి రావద్దు, అంతే, నువ్వు రావద్దు, నీకు ఎంత కావాలంటో చెప్పు అంత ఇస్తాం, కావాలంటే నా ఆస్తి సగం రాసిమంటే రాసిస్తాం, ఇచ్చేస్తాం, ఒక ఊరు రాసిమంటావు చెప్పు రాసిచ్చేస్తాం, కానీ వద్దు నువ్వు రాకు అని చెప్పేసి ఆయన్ని గట్టిగానే చెబితే ఆయన కూడా ఆలోచిస్తున్నాడు. అవునులే ఇక్కడ ఉంటే వీళ్ళు కోట్లు ఇస్తున్నారు, అక్కడికి వెళ్తే అరెస్ట్ చేసి లోపలేస్తారు, ఇదేదో బాగుంది, కొన్నాళ్ళు అట్ట తిరిగామనుకో తర్వాత అదే మూలకు పడిపోతుంది, వాళ్ళే మర్చిపోతారు అన్నట్టుగా వ్యవహారం నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆయన వచ్చేంత వరకు కేసీఆర్ రిలీఫ్, కానీ ఆలోపే ఇప్పుడు ఇంకో నోటీస్ వచ్చేసరికి అమ్మో ఇదేంట్రా బాబు వీళ్ళు ఒకటి తీస్తే ఇంకోటి పెడుతున్నారు అని టెన్షన్ పడుతున్నాడు. ఓకే, అది ఇది అండి తాజాగా కేసీఆర్కి వచ్చిన నోటీస్ సంబంధించినటువంటి వివరాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.